లోకి వెళ్తే హీరో అల్లు అర్జున్ పైన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. బన్నీ వ్యాఖ్యలతోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తానన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ఇటీవల ఓ మూవీ ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ తనకు ఇష్టమైతేనే వస్తానంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే బన్నీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారా అంటూ సెటైర్లు వేశారు. ఈ సంగతి తనకు తెలియదని, మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపైన మరోసారి క్లారిటీ ఇచ్చారు బొలిశెట్టి. అల్లు అర్జున్ వ్యాఖ్యలతోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అతనికి నాకు గానీ మా పార్టీకి అతనికి కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడచ్చు. అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి, నేను కౌంటర్. సో అల్లు అర్జున్ పైన జనసేన ఎమ్మెల్యే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం విన్నాము. ఏదైతే అల్లు అర్జున్ మొన్న జరిగినటువంటి రీసెంట్గా ఒక ఈవెంట్లో తనకు నచ్చినట్లయితేనే వెళ్తాను అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అవి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి చేశారు అనేటువంటి ఇది కూడా వచ్చాయి. మరోసారి అల్లు అర్జున్ అదేవిధంగా మెగా ఫ్యామిలీ మధ్య కూడా గ్యాప్ ఉన్నట్టుగా చర్చకు దారితీసింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాము. ఈ ఇష్యూ అనేది ఎంతవరకు వెళ్లబోతోంది, మరి ఈ ఇష్యూ ఇప్పట్లో సమస్యపై అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఇటీవల అల్లు అర్జున్ చేసినటువంటి కొన్ని కామెంట్స్, అంటే ఒక ఈవెంట్, సినిమా ఈవెంట్ లో నాకు ఇష్టమైన కోసం నేను వస్తాను, నాకు ఇష్టమైతే వస్తానని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇటు పొలిటికల్ గా కూడా కొంత వివాదం అయితే అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దీనిపైన మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల తాడేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం నిన్న అల్లు అర్జున్ పైన బాగానే ఫైర్ అవడం కూడా జరిగింది. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కడున్నారు, ఎవరున్నారు అని మాట్లాడటం కూడా జరిగింది. ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది మెగా ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ గా చెప్పుకొని ఉన్నాడు తప్ప ఎవరైనా దీంట్లోంచి పోతే తప్ప ఆయనకి ఫ్యాన్స్ లేరని కూడా మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యలు నిన్న మొత్తం కూడా ఇటు సోషల్ మీడియాలో బాగానే వివాదాస్పదం అయిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా బొలిశెట్టి మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ పైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది. అంటే అల్లు అర్జున్ పైన ఎటువంటి శత్రుత్వం కానీ ఏం కూడా లేదని, ఆయన పైన మేము అనవసరంగా ఏం మాట్లాడుకోలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ మళ్ళీ కనుక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, ఇటు ఇంకా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడినా మాత్రం మళ్ళీ దానికి కంపల్సరీగా కౌంటర్ అయితే ఇస్తానని కూడా బొలిశెట్టి చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం ఇటు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పైన డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే ఈ విధంగా అల్లు అర్జున్ పైన కామెంట్ చేయడం అంటే దాని వెనకాల ఎవరున్నారనేది కూడా ప్రస్తుతం మీడియాలో ఒక హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇటు మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడు, ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనే ఒక విషయంలో ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళే డైరెక్ట్ గానే అల్లు అర్జున్ పైన అటాక్ చేయడం చూస్తుంటే మాత్రం భవిష్యత్తులో అల్లు అర్జున్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగానే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే త్వరలోనే డిసెంబర్ లో ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 100 days లోనే ఇటు పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి సినిమా పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగానే ఇప్పటికే ఇటు సినీ ఇండస్ట్రీ దాంతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాపుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెడతారా, ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ ఆయన గతంలో బెంగళూరులో ఒక విషయం పైన మాట్లాడుతూనే అడవులు నరికేవాడు హీరో అవుతున్నాడు, చెట్లు నరికేసేవాడు హీరో అవుతున్నాడు ఈ రోజు అంటూ ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లోనేమో నా ఇష్టమైన వాళ్ళ కోసం అయితే వెళ్తానని ఆయన కూడా చెప్పడం చూస్తుంటే ఇది ఎవరు కూడా కలిసే అవకాశం లేనట్టుగానే ఉండటంతో ఇప్పుడు దీనిపైన మాత్రం టాలీవుడ్ తో పాటు ఇటు పొలిటికల్ గా కూడా ఇది ఒక ఇష్యూ అయితే అవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఇష్యూకి ఎవరు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారనేది చూడాలి. ఎందుకంటే ఇక సెప్టెంబర్ 2వ తేదీన ఇటు పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతుంది కాబట్టి మరి ఆ లోపు ఈ ఇష్యూస్ క్లోజ్ అవుతుందా? ఎందుకంటే ఆ రోజున మొత్తం కూడా ఇటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అల్లు ఫ్యామిలీ కూడా అందరూ కూడా కలుసుకునే అవకాశం ఉన్నట్టుగానే మనకి తెలుస్తుంది. ఒకవేళ కలిస్తే మాత్రం అల్లు అర్జున్ కూడా వెళ్ళి ఇటు పవన్ కళ్యాణ్కి విషయం చెప్పే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ అక్కడ కలిస్తే మాత్రం ఇటు అల్లు అర్జున్ ఇటు పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంటుంది. దాంతో మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని దానికి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంది. సంధ్య. రైట్ వెంకట్.